గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారి మహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్. జీపీఓలో 6,000 నోటిఫికేషన్లు, అదేవిధంగా పవర్ సెక్టర్లో 5,368 పోస్టులు, పోలీస్ శాఖలో 15,000 పోస్టులు, డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు 20,000 పోస్టులు, డిప్యూటీ సర్వేయర్లకు సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 1000 పోస్టులు, గ్రూప్ 1లో చూసుకున్నట్లయితే 500, గ్రూప్ 2లో 1000 పోస్టులు అండ్ గ్రూప్ 3లో 2,000 పోస్టులను ప్రధానంగా విద్యార్థులు ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుందండి. సో గతం నుంచే ఎప్పటి నుంచో నోటిఫికేషన్లు ఇస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే డిలా చేస్తూనే ఉన్నది. మరి గతంలో అసెంబ్లీ సెషన్లో డిప్యూటీ సీఎం గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కూడా ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా లేదు. దీంతో నిరుద్యోగులు చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు సార్, ఇంకా భర్తీ చేయాలనేసి కోరుతున్నవి ఏంటిదంటే ఏఈ పోస్టు, ఏఈ లైబ్రేరియన్ పోస్టులు ఒకటి, హార్టికల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, స్పోర్ట్స్ పీటీ ఉద్యోగాలు, గురుకులల్లో పోస్టులు, నెక్స్ట్ జేఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, పిఎల్ డిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ డిఎల్ సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ లెక్చర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మోడల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్ సార్. నెక్స్ట్ అంగన్వాడీ అండ్ ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో రీసెంట్గానే మరి ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు 3,038 అవి భర్తీ చేస్తామనేసి ఎండి సజ్జన్నర్ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్, అదేవిధంగా అటవీ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయాలనేసి నిరుద్యోగులుగా ప్రధానమైనటువంటి డిమాండ్. దాదాపుగా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా దాదాపుగా 1,500 పోస్టులకు గతంలో దీనికి బడ్జెట్ కేటాయించారు, ఆర్థిక శాఖ కూడా ఆమోదించింది. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి నోటిఫికేషన్ లేకపోవడంతో అశోక్ నగర్ను ఖాళీ చేసి నిరుద్యోగులు వెళ్ళిపోయారు. ఇక్కడ చూడొచ్చు సార్, మనకు అశోక్ నగర్లో మొత్తం ఖాళీలు ఏర్పడినాయి. మరి కాంగ్రెస్ వచ్చింది, కన్నీళ్ళు తెచ్చింది అనేసి చాలామంది నిరుద్యోగులు చెప్తున్నారు. మరి మాట తప్పడం కాంగ్రెస్ నిజమే అనేసి, అదేవిధంగా అసెంబ్లీలో నిరుద్యోగుల అంశం చర్చించాలి అనేసి, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ అనేసి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్. ఉద్యోగాలు అడిగితే కేసులు వేస్తున్నారు అనేసి ఇక్కడ ప్రధానంగా మనకి ఈరోజు నోటిఫికేషన్ చూడొచ్చు. నోటిఫికేషన్ లేక నైరాశ్యం, నిరుద్యోగులు ఇంటి ముఖం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ మోసం అని తెలిసి నిరాశతో యువత పల్లెబాట వేసిందనేసి, బోసిపోతున్న ఎడ్యుకేషన్ హబ్, కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్ళు వెలువెల కళ విహీనంగా సిటీ సెంటర్ లైబ్రరీసి ఆటకెక్కిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్, ఏటా 2 లక్షల ఉద్యోగుల భర్తీ అంటూ నిలువున రేవంత్ రెడ్డి సర్కార్ దగా నమ్మించి నట్టటే ముంచిన కాంగ్రెస్పై నిరుద్యోగులు మండిపడ్డారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో ప్రధానంగా సార్ ఇక్కడ నిరుద్యోగుల యొక్క డిమాండ్ ఏంటిదంటే, ఏదైతే ఉన్నాయో ఉద్యోగాలు మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఈ చెప్పుకున్నటువంటి జీపీఓ, పవర్ సెక్టర్ ఏదైతే ఇవన్నీ కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలి. అమలు చేస్తేనే నిరుద్యోగులు న్యాయం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రతి బస్సు సంబంధించినటువంటి యాత్ర అంటే లేకపోతే పల్లెలకు సంబంధించినటువంటి తిరిగి మరి ఓట్లకు సంబంధించినటువంటి అడిగి ఈరోజు కాంగ్రెస్ని అధికారం తీసుకొస్తే ఈ అంత మోసం చేసి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరి ఇప్పటివరకు కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 10,000 ఉద్యోగాలు తప్ప మరి ఇంకా ఎక్కువగా ఫిల్ చేసింది ఏం లేదు. మరి ఇప్పుడు చెప్పుకునేది ఎంత అయ్యా అంటే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామనేసి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అది ఎంతవరకు నిజమో వాళ్ళకి తెలవాల్సినటువంటి పరిస్థితి అండి. ఇది ఓవరాల్గా ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.